హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అల్లూరు సీతారామ డిస్టిక్ చింతపల్లిలో వినాయక నిమజ్జనం ఎలా ఉంటుంది, అక్కడ ఎలా చేసుకుంటారు, నెక్స్ట్ వాతావరణం ట్రైబల్ ఏరియాలో ఎలాగా అయితే ఏ పండుగ అయినా ఈ వినాయక చవితి స్టార్ట్ అయినాక మిగతా పండుగలన్నీ స్టార్ట్ అవుతాయండి. ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ముఖ్యమైన పండుగ ఏంటంటే, యూత్కి నచ్చే పండుగ ఏంటంటే ఈ వినాయక చవితి. అయితే ఈ ట్రైబల్స్లో ఎలాగ జరుపుకుంటారు, ఎలాగ నిమజ్జనం చేస్తారు అనేది ఇప్పుడు మీకు చూపించబోతున్నాం. ఈ ట్రైబల్స్లో చాలా బాగా చేస్తారండి. ఎలాగంటే గ్రాండ్గా డీజేలతో రకరకాల వేషాలతో నీట్గా చేస్తారండి. అది ఎలాగుంటుందో ఇప్పుడు మనం చూసేద్దాం, ఓకేనా? చూసే ముందు కంప్లీట్గా వీడియో చూడండి, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా బాగా నచ్చింది. రెండో పాయింట్ ఏంటంటే, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ దయచేసి నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం కోరుకుంటున్నాను. ముందు వీడియోలోకి వెళ్దాం. స్టార్టింగ్ చూడండి, ఇలాగ చింతపల్లి మనకు ఎంట్రన్స్లో ఉంటుందండి, చాలా బాగుంటుంది. పైన మార్కెట్ కూడా ఉంటుంది, సూపర్ మార్కెట్. మనకి అన్ని విధాలుగా అవైలబుల్గా దొరుకుతాయి. మీరు ఎవరైనా వచ్చేటప్పుడు చూడాలనుకుంటే మార్కెట్లో కొనుక్కోవచ్చు. బేసిక్గా ప్రతి విలేజ్లో జరిగేటట్లుగా ఇక్కడ కూడా అన్నప్రసాదం జరుగుతుందండి. ఇక్కడ చాలా బాగా పెట్టారండి. చాలా చాలా గ్రాండ్గా చేశారండి. ఈ వనభోజనానికి ఫ్రెండ్స్తో అంతా కలిసి చాలా బుధవారం నుండి ఇక్కడ ట్రైబల్ ఏరియాలో చిన్న మార్కెట్ల ఏర్పరచుకొని నిశ్చయిత వస్తువులు కొనుక్కుంటారండి. ప్రతి బుధవారం
చక్కగా ఉంటాయండి. అమ్మ ఎలాగ వాట ఏమొచ్చాయి ఎలాగమ్మ కేజీ? సీజన్ కాదా? సీజన్ కాదా? సీజన్ కాదు ఇది. ఫైనల్గా చివరికి వచ్చాము. చివరిలో లాస్ట్ ఐటమ్స్ కళాశాల కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మార్కెట్స్ ప్లాస్టిక్ బిర్యానీ క్వాంటిటీస్ చాలా మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. తనకు కావాల్సిన సామాన్లు కొనుక్కుంటూ నిత్యం జీవిస్తూ ఉంటారండి. సో వంటకు సరిపడే ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి. చూడొచ్చు మీరు. నా చెప్పులు వేసుకోవడానికి చెప్పులు, బట్టలు, చిన్నపిల్లల బట్టలు, బెడ్షీట్లు అని, షార్ట్స్ అని, టీ షర్ట్స్ అని, లోడ్స్ అని, బట్టల షాప్స్ అని అన్ని విధాలుగా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయండి. మనం చూస్తూ ఉండండి. తీసుకోండి. 10 కాయ 70 రూపాయలా? ఫోన్ పే ఉంది నీకు? చాలా మంది ఈ సంత మీరు గమనించగలరు. ఈ దసరా సీజన్ కదండి, కోళ్ళు బాగా వచ్చాయండి సంతలో. కోళ్ళు తక్కువలో దొరుకుతాయి ఇక్కడ. నెక్స్ట్ వాచీలు అనగా, దువ్వెనలు అనగా, ఇంకేమైనా మార్కెట్లో అన్ని విధాలు అన్ని ఐటమ్స్ ఏవి కావాలంటే అవే దొరుకుతాయండి. అన్నీ అవైలబుల్గా ఉంటాయి.